నమస్కారం అన్న. ఈ కాన్సెప్ట్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అసలు? అంటే డిఫరెంట్గా ఉంది. అంటే నిర్మల్లో మన రాముడి విగ్రహం పెట్టారు ఫస్ట్ టైం. మీరే చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అయోధ్యలో బాలరాముడి టెంపుల్ ఓపెనింగ్ చేశారు కదా, దాని నుంచి మేము ఇన్స్పైర్ అయ్యి శ్రీ అయోధ్య బాలరాముడి దర్శనానికి విచ్చేసినటువంటి గణనాథుడి రూపంలో మా శ్రీ రామాంజనేయ గణేష్ మండలి ద్వారా మేము ఆ ప్రతిరూపాన్ని కొలుచుకోవడం జరుగుతుంది. ఈ రూపాన్ని మేము 15 రోజుల గణపతిగా చేసుకుంటున్నాము. 13 రోజుల అన్నదానము మరియు చందాదారుల ఉచిత లడ్డు టోకెను మరియు 10 రూపాయల లక్కీ డ్రా ఈ సంవత్సరంతో మా శ్రీ రామాంజనేయ గణేష్ మండలి వినాయకుడి ప్రతిష్టాపన 4వ సంవత్సరం విజయవంతంగా కొనసాగుతుంది. మరియు ఈ సంవత్సరం శ్రీ అయోధ్య బాలరాముడి దర్శనానికి ఇచ్చేసిన గణనాథుడి రూపంలో వినాయకుడి ప్రతిష్టాపన చేయడం జరిగింది. అయితే ఎవ్రీ ఇయర్ మేము ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ ఇయర్ కాన్సెప్ట్ వచ్చేసి అయోధ్య రాముడిని దర్శించడానికి వచ్చిన గణనాథుడిగా మేము ఈ ఇయర్ గణేష్ని కూర్చోబెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ వచ్చేసి గోహత్యకు వ్యతిరేకంగా మేము గణేష్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అంతకుముందు ఇయర్ వచ్చేసి రైతు గణపతి. ఇట్లా ప్రతి ఇయర్ ఏదో ఒక కాన్సెప్ట్ తోటి మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. అండ్ పర్యావరణానికి కూడా మేము మా వంతు కృషిగా రాముడికి ఉడతాబాకి సహాయంగా మేము కూడా ఏదో కొంచెం పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతిసారి మేము మట్టి వినాయకుని మాత్రమే ప్రతిష్ఠించడం జరుగుతుంది. వీటితో పాటుగా మాకు తోచినంత విధంగా మేము 15 రోజుల గణపతిని ప్రతిష్టాపన చేస్తాము. అందులో 15 రోజుల్లో 13 రోజులు అన్నదానాలు చేస్తాం. అండ్ రోజుకొక కార్యక్రమం కూడా ఉంటుంది. మహిళలతో పాటు చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కూడా కలిసి పాల్గొనే విధంగా మేము ప్రోగ్రామ్స్ అనేది ఏర్పాటు చేసుకుంటాం. ఒకరోజు దీపోత్సవం కానీ, మరొక రోజు ముగ్గుల పోటీ ఆడవాళ్ళకి, ఒకరోజు చిన్నపిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, ఆటల పోటీలు కానీ, ఇలా ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ మేము చేస్తూ ఉంటాం. అలాగే వీటితో పాటు లక్ష్మీ గణపతి హోమం కూడా మేము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు దాదాపు మేము ఒక 100 kgs వరకు అన్నదానం చేస్తాం. మాకు సహకరిస్తున్నటువంటి దాతలు కూడా ఉన్నారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు మా ఈ మండపానికి వచ్చి మాకు ఆశీర్వదించడం కానీ, మమ్మల్ని సపోర్ట్ చేయడం కానీ ప్రతిదీ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా మా సభ్యులు కానీ మా నిత్యాన్నదానానికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన పర్సన్ ఎవరన్నా ఉన్నారు అని అంటే మా దినేష్ అన్న, మా సభ్యుడైనటువంటి దినేష్ అన్న. ఆయన అహర్నిశలు కష్టపడుతూ దాదాపు డైలీ ఒక 100 kgs రైస్ వండడము, ఒక 50 kgs కర్రీస్, ఇలా డైలీ ప్రతిరోజు మేము అన్నదానం చేయడం జరుగుతుంది. మీకు మా కాన్సెప్ట్ నచ్చినట్లయితే ఎవరైనా ఉంటే మా మహాన్నదానానికి మీరు ఏదైనా కానీ డొనేట్ చేయడానికి ముందుంటాం. సహాయ సహకారాలు ఇచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. రామాంజనేయ గణేష్ మండలి ఈ సంవత్సరంతో 4 సంవత్సరాలు ప్రతిష్టాపన చేసుకున్నాం. మొదటి సంవత్సరం మేము కరోనా క్రైసిస్ గురించి మొత్తం పోరాడదామని, వినాయకుడి ఆశీస్సులతో పోరాడాలి అని చెప్పి అదొక కాన్సెప్ట్ తోటి. సెకండ్ ఏమో రైతు హత్యల నివారణ గురించి ఆ వినాయకుడిని మేము ప్రార్థించాము. 3వ సంవత్సరము గోహత్యలకు వ్యతిరేకంగా, దానికి అదొక ప్రతిష్టాపన. ఈ సంవత్సరం ఏంటంటే బాలరాముడి దర్శనానికి ఇచ్చేసినటువంటి గణపతిని ప్రతిష్టాపన చేసుకున్నాము. ఎందుకంటే అయోధ్యలో అంత పెద్ద రామాలయాన్ని ప్రతిష్టాపన చేసుకున్న తర్వాత కూడా చాలామంది దానికి సపోర్ట్గా నిలవలేదు. మేమన్నా మా ధర్మాన్ని మేము కాపాడుకుందాం, ఒక 10 మందికి మన ధర్మం గురించి చెప్దామని మా రాముడిని ఆ రాముడి దగ్గరికి ఎవరిని తీసుకెళ్ళలేం కాబట్టి ఆ రాముడినే ఇక్కడికి తీసుకొచ్చాము. ప్రతి ఒక్కరూ మా వీడియో కానీ ఈ ఛానల్ ద్వారా చూసిన ప్రతి ఒక్కరూ మా వినాయకుని దర్శనం చేసుకొని మా అన్నదానానికి ఉడతా భక్తిగా మీరు మాకు సహాయ సహకారాలు అందిస్తారని మేము కోరుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మేము 13 రోజులు అన్నదానాలు చేస్తూనే ఉంటాము. 13 రోజులు ప్రతి ఒక్క రోజు మా మహిళా శక్తుల ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతంగా చేస్తూ ఉన్నాము. మా సభ్యులు కూడా సహాయశక్తుల పగలనక రాత్రనక కష్టపడి ఎంతో కృషితో పనిచేస్తుంటారు. వీళ్ళందరూ నా తమ్ముళ్ళైనా అన్నలైనా అందరూ వీళ్ళే మాకు, మేము వాళ్ళకు. మేము మొదటిసారి 2021లో ఈ మా వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. మేము చిన్ననాటి స్నేహితులమైన ఒక 4
జస్ట్ క్యాజువల్గా ఏదో ఫ్రెండ్లీగా మేము ఒక గణేష్ కూర్చుండబెడదామని చెప్పేసి మేము డిసైడ్ చేసుకొని గణేష్ని కూర్చుండబెడదామని జస్ట్ ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నాము. బట్ మాకు వచ్చిన రెస్పాన్స్ చూసి ఆ చిన్న గణేష్ కాస్త ఇప్పుడు ఈరోజు ఇంతటి మహా గణేష్గా మాకు ఆవిర్భవించింది. మేము ఒక నలుగురితో స్టార్ట్ చేసిన ఈ వినాయకుడు ప్రస్తుతం మా గ్రూప్లో దాదాపు 80 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా మాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. అన్నదానాల విషయాలు కానీ, మాకు వర్క్ విషయంలో కానీ, ఏదన్నా బయట హెల్ప్ విషయంలో కానీ ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు, బయట పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఉన్నారు మా దాంట్లో. ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా మాకు హెల్ప్ చేస్తూ మేము చిన్నగా స్టార్ట్ చేసుకున్న ఈ మా గణేష్ని ఇంత పెద్దగా తయారు చేసి దాన్ని విజయవంతం చేయడానికి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి మా రామాంజనేయ గణేష్ మండలి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు ఇందులో మహిళా తెలియజేస్తున్నాము. మనులు కూడా 50 మంది సభ్యులుగా చేరడం ఇది మాకు సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం దీన్ని. जय श्री राम। जय श्री राम। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय श्री राम। जय श्री राम।